నమస్తే అండి. భగవద్గీత 8వ అధ్యాయము 2వ శ్లోకం. ఓ మధుసూదన, యజ్ఞప్రభు ఎవ్వరు? అతడు ఏ విధముగా దేహమందు వసిస్తాడు? భక్తియుక్త సేవయందు నిలిచినటువంటి వారు మరణ సమయమున అతనిని ఎట్లు కనుగొనగలరు అని మానవుడి యొక్క మరణ సమయముననే మానవుడిలో నివాసముంటున్నటువంటి యజ్ఞపురుషుడిని కనుగొనగలరు అని ఈ శ్లోకం స్పష్టంగా తెలియచేస్తుండగా 2వ అధ్యాయము 13వ శ్లోకము ఈ మాదిరిగా సెలవిస్తుంది. దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకును, యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున వేరొక దేహమును చేరగలడు. కనుక మానవుడి యొక్క హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగేటువంటి ఇట్టి మార్పు చేత ధీరుడు ఎన్నడూ కూడా మోహము చెందడు అని ఈ శ్లోకం సెలవిస్తుండగా, ఈ శ్లోకములలో చెప్పినట్లుగా మానవుడిలోనే నివాసముంటున్నటువంటి యజ్ఞ ప్రభువు మానవుడి యొక్క మరణ సమయమున ప్రత్యక్షమవుతాడు అని చెప్పకనే చెప్తుంది. ఇంతకు ఏమిటి ఈ మరణ సమయము? ఎప్పుడు జరుగుతుంది ఇది అని ఆలోచన చేసినట్లయితే భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకం ఈ మాదిరిగా సెలవిస్తుంది. సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారు నన్నే శరణు పొందగలిగినప్పుడు వారి పాపముల వలన వచ్చేటువంటి మరణము నుండి నేను వారిని రక్షిస్తాను అని ఈ శ్లోకం సెలవిస్తుండగా, మరణమును రుచి చూడకుండా బ్రతుకు నరుడెవరు అని బైబిల్ సెలవిస్తుంది. అందుకే క్రీస్తు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్నటువంటి సమస్త జిల్లారా నా యొద్దకు రండి. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని కాపాడుకును అని. ఏమండి, మానవుడిలోనే నివాసం ఉంటున్నటువంటి యజ్ఞ ప్రభువును మానవుడు దర్శించాలి అంటే మానవుడి యొక్క దేహ స్వభావము 0 అయిపోవాలి. అనగా మానవుడు తాను చేసినటువంటి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవాడై ఉండగా, అనగా మృత్యువులో లేదా చీకటిలో ఉండగా, అనగా ప్రాణం పోయి తెలివి తప్పని ఇట్టి క్షణములో దేవుడు తన ప్రేమ చేత మృత్యువునే జయించినటువంటి క్రీస్తును మానవ జాతికి మనుష్య కుమారుడిగా అనుగ్రహించడం అనేదే సోహం అనేటువంటి మహావాక్యములోని పరమార్థమై ఉండగా, సత్యాన్ని అన్వేషించేటువంటి వారలారా ఈ మా మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.